హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే బేల్పూరి, స్ట్రీట్ స్టైల్ బేల్పూరి అండి. బయట మనం తింటాం కదా, అలానే ఇంట్లో ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్ పొంగు పేలాలు తీసుకున్నానండి. వీటిని మరమరాలు అని కూడా అంటారు, బొంగు పేలాలు అని కూడా అంటారు. 2 టేబుల్ స్పూన్స్ కారము, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. మేము బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తాము, సో అదే వేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ సాల్ట్ యూజ్ చేయొచ్చండి. ఇంట్లో నార్మల్గా ఏది వాడుకుంటే అది వేసుకోవచ్చు. చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొత్తిమీర, లెమన్ అండి. ఒక లెమన్ పడుతుంది, నేను అలా గింజలు రాకుండా తీసుకున్నాను. నిమ్మకాయ రసము, 2 టొమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకటి పెద్దది ఆనియన్ అండి, దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక వెడల్పైన బౌల్ తీసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి కదా, సో కొంచెం వెడల్పుగా ఉంటేనే అన్నీ మిక్స్ అయితాయి మంచిగా. ఇంట్లో బొంగు పేలాలు తీసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలండి. టొమాటోస్ అండ్ ఆనియన్స్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అండ్ కారం, సాల్ట్, ఫైనల్గా లాస్ట్లో నిమ్మరసం అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో కంటే హ్యాండ్తో మిక్స్ చేసుకుంటేనే మంచిగా బొంగు పేలాలకి పడుతుందండి ఫ్లేవర్ అంతా. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని చూపిస్తాను. యమ్మీగా ఉండే బేల్పూరి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బొంగు పిల్లలకి ఫ్లేవర్ అంతా పడుతుంది, మసాలా ఫ్లేవరు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చిటికలో చేసి పెట్టేయచ్చండి. ఈ స్నాక్ అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు. పుల్లగా కారంగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఈ బేల్పూరి. మనం దీన్ని బొంగు పేలాల మిక్స్చర్ అని కూడా అంటామండి. ముంత మసాలా అంటారు, నార్త్ ఇండియన్ వాళ్ళు బేల్పూరి అంటారు. ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ కిడ్స్కి పెట్టండి, చాలా ఇష్టపడతారు. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.